బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ తనకంటూ ఒక ప్రత్యేక నిర్ణయాన్ని ప్రకటించారు. సినిమా, భవిష్యత్తు ఈవెంట్లలో బిలియనీర్ల పెళ్లిళ్లలో హాజరై డ్యాన్స్ చేయడం, ప్రదర్శనలు ఇవ్వటం తానిక ఫుల్ స్టాప్ పెట్టబోతున్నానని తెలిపారు. ఈ నిర్ణయం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే హాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు సొసైటీ ఈవెంట్లో పాల్గొని వైరల్ అవుతూ ఉంటారు. అయితే సైఫ్ చెప్పినట్లుగా కెరియర్ ప్రారంభంలో తాను ఎన్నో పెళ్లిళ్లలో పాల్గొని ఆడి పాడేవాడని చెప్పారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారి తనకే అసౌకర్యంగా అనిపిస్తుందని, కుటుంబ సభ్యుల భావాలను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నా అని చెప్పారు. మనని ఎంటర్టైనర్లు అనుకుంటాం. ఇతరుల పెళ్లిళ్లలో డ్యాన్స్ చేస్తే మన కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడతారు. అందుకే ఇలాంటి ట్రెండ్ను నేను ప్రోత్సహించొద్దని నిర్ణయించుకున్నా అని పేర్కొన్నారు. సైఫ్ అలీ ఖాన్ నిర్ణయం వెనుక వ్యక్తిగత కారణాన్ని కూడా చెప్పారు. ఒక సందర్భంలో బొంబాయిలోని పెళ్లిలో డ్యాన్స్ చేస్తున్నప్పుడు తన అత్త తనను అవమానించిందని గుర్తు చేశారు. నేను డ్యాన్స్ చేస్తున్నప్పుడు మా అత్త వచ్చింది. నువ్వెవరో ఎవరికి చెప్పకు అంటూ చెప్పింది. ఆ సమయంలో నాకెంతో అసౌకర్యం కలిగింది. ఇది రాజవంశం నుంచి వచ్చిన వ్యక్తిగా, నటుడిగా ఉన్న నా స్థానానికి సంబంధించిన అంశమని వివరించారు ఆయన. అయితే సైఫ్ అలీ ఖాన్ రాజవంశం నుంచి వచ్చిన వ్యక్తిగా, సామాజిక స్థానం ఉన్న వ్యక్తిగా, సినిమా రంగంలో కూడా గుర్తింపు పొందిన నటుడు. 1993లో బాలీవుడ్లో ప్రవేశించిన ఆయన క్రైమ్ డ్రామాలు, యాక్షన్ థ్రిల్లర్లు, కామిక్ రోల్స్లలో తన ప్రతిభ చూపుతూ ప్రేక్షకుల గుండెల్లో స్థానాన్ని పొందారు. నేషనల్ అవార్డుతో పాటు 7 ఫిలింఫేర్ అవార్డులు, 2010లో పద్మశ్రీ వంటి అత్యున్నత భారతీయ పౌర పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ప్రస్తుతం వరుసగా సినిమాలు నటిస్తూ ప్రేక్షకులు అలరిస్తున్న సైఫ్ తన ఫ్యామిలీ ఫ్రెండ్లీ ధోరణితో మరొక కొత్త రీతిని ప్రారంభిస్తున్నారు. బిలియనీర్ల ఈవెంట్లో పాల్గొని సోషల్ మీడియాలో హవా సృష్టించడం తప్ప వ్యక్తిగత కుటుంబ విలువల్ని ప్రాధాన్యం ఇవ్వటమే ఆయన కొత్త ఫోకస్. నెటిజన్లు, అభిమానులు ఆయన నిర్ణయాన్ని మెచ్చుకుంటూ కుటుంబ భవిష్యత్తు, సామాజిక గౌరవం కోసం తీసుకున్న నిర్ణయం సరైందే అని కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.